హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎప్పుడు పెద్ద చేపల కూరేనా, ఇలా చిన్న చేపల కూర కూడా ట్రై చేయండి. ఇలా మామిడికాయ ముక్కలు వేసుకుని పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. చాలా రుచిగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. తయారీ విధానం చూద్దాము. కొంచెం ధనియాలు, జీలకర్ర, కొంచెం మెంతులు, అల్లం వెల్లుల్లి వేసుకుని ఒకసారి మిక్సీ పట్టుకుని ఇప్పుడు కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుని పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకుని వేడయ్యాక మనం ముందుగానే సిద్ధం చేసి ఉంచుకున్న ఉల్లిపాయ పేస్ట్ని వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు చీల్చుకుని 4-5 వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పు, అలాగే కారము వేసుకొని కొంచెం వేగిన తర్వాత మనం ముందుగానే కడిగి శుభ్రం చేసి ఉంచుకున్న ఈ చేపల్ని వేసుకొని కొంచెం నీళ్లు పోసుకుని కొంచెం కలిపి ఇప్పుడు చింతపండులో నీళ్లు పోసి రసం సిద్ధం చేసుకోవాలి. ఆ క్లిప్ మిస్ అయిందండి. ఇప్పుడు ఆ చింతపండు నీళ్ళని ఈ చేపల కూరలో వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసుకుని ఇలా ఉడుకుతున్న కూరలో మనం ముందుగానే చెక్కు తీసుకుని పీసెస్గా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని వేసుకుని మళ్ళీ మూత పెట్టుకుని 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. అంతే, ఉడికిపోయిందండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని మరి 2 నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ని చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.